నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం మరింత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, జట్టు కృషి ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఈజ్‌ను ఉపయోగిస్తాం. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఈజ్ అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం మరింత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం మరింత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఈజ్ దట్ we need to plan more carefully. What I am trying to say is that we need to plan more carefully. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలి. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలి. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద రూల్స్. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద రూల్స్. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం ఐక్యంగా ఉండాలి. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం ఐక్యంగా ఉండాలి. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ వీ మస్ట్ స్టే యునైటెడ్. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ వీ మస్ట్ స్టే యునైటెడ్. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, చిన్న మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయి. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, చిన్న మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయి. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ స్మాల్ చేంజెస్ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ స్మాల్ చేంజెస్ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, జట్టు కృషి ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, జట్టు కృషి ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ టీమ్ వర్క్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ బెటర్ రిజల్ట్స్. వాట్ ఐ యామ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ టీమ్ వర్క్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ బెటర్ రిజల్ట్స్. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మాకు మరింత సమయం అవసరం. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మాకు మరింత సమయం అవసరం. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.